ప్రేజ్లో అందరికీ నా వందనాలు. ప్రియులారా, నిన్నటి దినం మొదలుకొని ఈ దినం వరకు దేవాది దేవుడు మమ్మల్ని మంచి ఆరోగ్యం ఆయుస్సు ఇచ్చిన విధానాన్ని బట్టి నేను దేవాది దేవునికి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రియులారా, ఈ దినము ఆదివారం ఆరాధనలో అంశం ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరుస్తుంది అనేసి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో చెప్పబడుతున్న రీతిగా ఒక దిననట విశ్వాసం గురించి నేను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. భూమి మీద అనేక దినములో వర్షము రాకుండా ఉన్న ఆ సందర్భంలో అనేక మందట ప్రార్థన చేయడము కూడుకొని ఆ వర్షం కొరకు మనము ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షాన్ని ఇస్తాడు అనే ఆలోచన కలిగాట. అందరు కూడుకున్నారట. అప్పుడు ఒక యవనుడు అట, ఆయన ఏదైనా మనం అందరు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి భూమి మీద వర్షాన్ని ఇస్తాడు అనేసి ఆ విశ్వాసం ఆ నమ్మకంతోనట ఆయన గొడుగు కప్పుకొని వెళ్ళినప్పుడట అక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది ఆశ్చర్యపోయారు. మనం అందరు కూడుకొని వర్షము నిమిత్తమై ప్రార్థన చేద్దామంటే ఏ యవనుడు అయితే గొడుగు పట్టుకొని వచ్చేయడానికి. ప్రియులారా, మన జీవితంలో కూడా నువ్వు నేను చేసే ఆ ప్రార్థన విశ్వాసము మన జీవితంలో లేకపోతే దేవుడు నా ప్రార్థన నుండి అద్భుత కార్యంలో చేయడు. ఎందుకంటే వాక్యం చెప్పబడిన రీతిగా విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరుస్తుంది. ఆ యవనుడు గుర్తించింది, ఆలోచించింది ఆ దినము ఏంటంటే, మనం అందరి విశ్వాసంతో ప్రార్థన చేస్తాము కదా, దేవుడు కంపల్సరిగా వర్షాన్ని ఇస్తాడు అనే ఆ నమ్మకము యవనుడి మీద ఉంది. అట్టి విశ్వాసం మన అందరికీ ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా ఈ మాటల్ని చెప్తూ నేను నా సమయాన్ని ముగిస్తాను.